గాజువాక కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ కరణంరెడ్డి నరసింగరావు తెలిపారు. గాజువాక బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్టు కరణంరెడ్డి నరసింగరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ద్వారా 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో కేఎన్ఆర్ ఫౌండేషన్ను నెలకొల్పామని, దీని ద్వారా ప్రతి నెలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా పట్టణ ప్రాంతానికే పరిమితమైన సేవలు ఇక మీదట గ్రామీణ మరియు గిరిజన ప్రాంతంలో విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. దేశంలో నిబద్ధత కలిగిన భారతీయ జనతా పార్టీలో తాను కొనసాగుతూ ఉండడం, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తాను చేపట్టిన ప్రతి పనికి వెన్నంటూ ఉంటూ తన కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ, గూటూరు శంకర్రావు, సిరసపల్లి నూకరాజు, బాటా శ్రీనివాస్, గడసాల అప్పారావు, కరణం కనకారావు, గంధం వెంకట్రావు, ఆర్మీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయాలిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నేటి వినోద్ బాల్ గారికి అలాగే శ్రేణి గారికి జాగ్రత్త శ్రేణి గారి ఈరోజు నా 50వ జన్మదిన సందర్భంగా పలువురు పెద్దలంతా వచ్చి మన గాజువాక పార్టీ కార్యాలయంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి నడుం బిగించినటువంటి మా సోదరులు పెద్దల గవర్నీయులు శ్రీ గూటూరు శంకర్రావు గారికి, మరి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి మమ్మల్ని అందరినీ ఆస్వాదించినందుకు పెద్దలు గవర్నీయులు డాక్టర్ గొర్రె సత్యనారాయణ గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ సిరసపల్లి నూకరాజు గారికి, మరియు జిల్లా కార్యదర్శి గారు శ్రీ సోమబాబు గారికి, మాజీ కార్యదర్శి గారు శ్రీ కొండ అల్లాజీరావు గారికి, చాలామంది ఉన్నారు. మా సిరసపల్లి సత్యనారాయణ మావయ్య గారు, అదేవిధంగా ద్వారపరెడ్డి సురేష్ రెడ్డి గారు, గరికిని పైడిరాజు గారు, మహిళా మోర్చా జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు శ్రీమతి రోహిణి గారు, అదేవిధంగా ఈశ్వరరావు గారు, దుర్గా ప్రసాద్ గారు, ఫ్రెండ్ కృష్ణారెడ్డి గారు, ముసలయ్య గారు, నాగేశ్వరరావు గారు, పేర్ల అప్పారావు గారు, పేర్ల సత్యారావు గారు, కోసూరు తాతారావు గారు, కాన్వీర్ అప్పలరాజు గారు, అశోక్ గారు, రంజిత్ గారు, రంగనాయకులు గారు, ఈశ్వరా గారు ఆల్రెడీ చెప్తాడు మా జూనియర్ క్లాస్మేట్ ఈశ్వరా గారి టీము, వినోద్ బాలి గారు. ముఖ్యంగా మన గాజువాకలో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నేను కూడా రాజకీయాల్లోకి రాకముందు కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థల్లో కార్యక్రమాలు చేశాము. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ వినోద్ బాలి గారు, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి ఏఎన్ఆర్ గారు, అదేవిధంగా జాగారపు శ్రీని గారు, మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి, ఇలా స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మా సిరసపల్లి సత్యనారాయణ గారు అందరూ కూడా, అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి రామనాయుడు గారు, మా రాజశేఖర్, స్వామి రామస్వామి గారు, మా మీడియా సోదరులు అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖచ్చితంగా మరి వాళ్ళందరూ సలహాలు సూచనల మేరకు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మా కుటుంబం తరఫు నుంచి మేమంతా ఖచ్చితంగా ఆ వంతు ప్రయత్నం చేస్తాము. మరొకసారి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గారు 50వ జన్మదినోత్సవం 50 నుంచి 57లకు అడుగు పెడుతున్నారు. ఆయన ఈ విషయంలో ఏదో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంది. మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం అంతా ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఇంకా మంచి పదవులు ఆశించాలి, పైన కూడా పదవులు వచ్చి సెంటర్ వరకు వెళ్ళాలని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి ఆయుష్ కలగాలని చెప్తున్నాను.